సప్తర్షులలో అత్యంత ప్రముఖుడు వశిష్ఠ మహర్షి. ఆయన జ్ఞానానికి, శాంతానికి మరియు తపశ్శక్తికి మారుపేరు. వశిష్ఠ మహర్షి జీవితం, ఆయన సప్తర్షిగా ఎలా ఎదిగారు ఇప్పుడు తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రుడు. సృష్టికార్యంలో సహాయపడటానికి బ్రహ్మ తన సంకల్పం ద్వారా ఆయనను సృష్టించాడు. అయితే ఆయన జననం గురించి మరొక కథ కూడా ఉంది. నిమి చక్రవర్తి ఇచ్చిన శాపం వల్ల వశిష్ఠ మహర్షి తన దేహాన్ని కోల్పోతారు. ఆ తర్వాత మిత్రావరుణుల తేజస్సు ద్వారా కుంభం నుండి అగస్త్య మహర్షితో కలిసి తిరిగి జన్మిస్తారు. అందుకే ఆయన్ని మైత్రావరుని అని కూడా పిలుస్తారు. వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి. భారతీయ సంస్కృతిలో వీరిద్దరూ ఆదర్శ దంపతులకు చిహ్నం. పెళ్లిళ్లలో అరుంధతి నక్షత్రం చూడటం వెనుక ఉద్దేశం వీరిలాగే అన్యోన్యంగా ఉండాలనే. వశిష్ఠుడి జ్ఞానానికి అరుంధతి పాతివ్రత్యం తోడే ఆశ్రమం దివ్యతేజస్సుతో వెలిగిపోయేది. వశిష్ఠుడి వద్ద నందిని అనే కామధేనువు, గోవు ఉండేది. ఒకసారి కౌశికరాజు, విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ గోవు మహిమను చూసి ఆశ్చర్యపోతాడు. వేల సంఖ్యలో ఉన్న తన సైన్యానికి ఆ గోవు క్షణాల్లో విందు ఏర్పాటు చేస్తుంది. ఆ గోవును బలవంతంగా తీసుకెళ్లాలని విశ్వామిత్రుడు ప్రయత్నిస్తాడు. కాని వశిష్ఠుడి బ్రహ్మతేజస్సు ముందు ఆయన శస్త్ర విద్యలు పనిచేయవు. ఈ సంఘటనతోనే బ్రహ్మబలం ముందు క్షత్రియ బలం శూన్యం అని గ్రహించిన విశ్వామిత్రుడు తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారుతాడు. శ్రీరాముడు జన్మించిన రఘువంశానికి వశిష్ఠుడు కులగురువు. దశరథ మహారాజుకు పుత్రకామేష్టి యాగం చేయించడం నుండి రాముడికి విద్యలు నేర్పడం వరకు ఆయనే అన్నీ చూసుకున్నారు. శ్రీరాముడికి ఆయన బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానమే యోగవాసిష్టం అనే గొప్ప గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. వశిష్ఠ మహర్షి సప్తర్షి కావడానికి ప్రధాన కారణం ఆయన బ్రహ్మజ్ఞానం మరియు లోక కళ్యాణం కోసం చేసిన తపస్సు. ఆయన తన ఇంద్రియాలను పూర్తిగా జయించి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నారు. అహంకారాన్ని విడనాడి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా శాంతంగా ఉండేవారు. విశ్వామిత్రుడు తన 100 మంది కుమారులను చంపినా వశిష్ఠుడు ఆయనపై పగ పెంచుకోలేదు. సృష్టిలోని ధర్మాన్ని కాపాడటానికి, రాజులకు సరైన మార్గదర్శనం చేయడానికి ఆయన నిరంతరం కృషి చేసేవారు. ఆయనకున్న అపరమైన యోగశక్తి మరియు ధర్మనిరతిని చూసి బ్రహ్మదేవుడు ఆయనను కాలక్రమంలో ఈ మన్వంతరం యొక్క సప్తర్షులలో ఒకరిగా నియమించారు. వశిష్ఠుడు ఒక అద్భుతమైన యోగి. ఆయన ఆశ్రమంలో ఎప్పుడూ అన్నార్తులకు కొరత ఉండేది కాదు. ఆకాశంలో సప్తర్షి మండలంలో వశిష్ఠ మహర్షి ఒక నక్షత్రంగా వెలుగొందుతున్నారు. ఆయన పక్కనే చిన్న నక్షత్రంగా అరుంధతి కనిపిస్తుంది.